గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీ మెప్మా విభాగం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించింది. తెనాలి చినరావూరులో సత్యనారాయణ పార్కులో జరిగిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు అధికారులు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్నదే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల లక్ష్యమని మంత్రి నాదెండ్ల చెప్పారు. మహిళలు కష్టపడి తయారు చేస్తున్న వస్తువులు విక్రయించుకునేందుకు మున్సిపాలిటీ తరపున 2 షాపులు ఏర్పాటు చేస్తామని మంత్రి నాదెండ్ల చెప్పారు. కార్యాలు చేస్తున్నారు. మన తెనాలి బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మన తెనాలిని ఫస్ట్ అలాగే కొంతమంది చెప్పాలి. ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. ఆంధ్ర ప్యారిస్ అంటే ప్యారిస్ నగరంతో పోల్చుకుంటారనే భావన కొంతమంది గతంలో ఉండేది కాదు. ఆంధ్ర ప్యారిస్ అని పేరు ఎందుకు పెట్టారంటే మనకి ఆ రోజుల్లో 1920లోనే ప్యారిస్ నగరంలో మహిళలు మొట్టమొదటిసారి స్టేజ్ పైన వచ్చి నటించేవాళ్ళు. ఆ రోజున సినిమాలు ఉండేవి కాదు కాబట్టి స్టేజ్ పైన నటించేవాళ్ళు. అది చూసి భారతదేశంలో మొట్టమొదటి మహిళ మనకి కళాకారులుగా మారి మన ప్రాంతాల్లో స్టేజ్ పైన ఎక్కి పర్ఫార్మ్ చేయడం అనేది మన తెనాలి నగరంలో మొదలైంది. కాబట్టి అందుకని ప్యారిస్ తో పోల్చుకుంటూ ఆ విధమైన చైతన్యం కలిగిన ప్రాంతం మనం. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు, మీరు ఎంతమంది రేపు పోటీ చేస్తారు మున్సిపల్ ఎలక్షన్ లో, కౌన్సిలర్ గా పోటీ చేస్తారా? ఇక్కడ ఉన్నారు ఇక్కడ మన కౌన్సిలర్లు, వాళ్ళు మీకు చేద్దని అంటారు ఏమన్నా, ఎందుకంటే ఆ కష్టాలు వేరు. కానీ ప్రజాస్వామ్యంలో మీకు సమాన అవకాశం కల్పించాలి, మిమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మీ అందరం కూడా కలుపుకుని పోవాలి అభివృద్ధిలో అనే భాగంగా మీకు ఆ స్థానం కల్పించారు. దాన్ని దయచేసి మీరు రాజకీయంగా కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎంపీటీసీలు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, స్థానిక సంస్థల్లో పంచాయతీల వ్యవస్థలో కానివ్వండి, మీకు ఒక పాత్ర ఉంది, మీకు ఒక భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది. దాన్ని మేము నిలబెట్టుకోవాలి. ఈ రోజు మనం ప్రభుత్వ పాఠశాలలో చూస్తున్నాం. మన ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా మన సౌకర్యాలు కల్పించడానికి ఏ విధంగా టాయిలెట్స్ విషయంలో కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానివ్వండి, మొన్న కొత్తగా అద్భుతంగా మన రోటరీ వాళ్ళతో సహకారంతో మనం హెచ్పివి యాక్ట్ వ్యాక్సిన్ కూడా తీసుకొచ్చాం మనం. ఎందుకంటే ఎక్కువగా ఆడపిల్లలకు వస్తుందనే భావనతో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వాళ్ళకి వైద్య సమస్యలు ఉండకూడదు, ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇప్పుడు ఈ రోజున భారతదేశం మొత్తం అందరికీ కూడా దాదాపు 20 కోట్ల మంది